ఎందుకని విధి ఎందుకు ఇలాంటి ఆట ఆడింది అంటే ఇతని సోల్కి ఛాలెంజ్ అంటే ఇష్టము. మీకు అర్థమైందా? అన్ని కంఫర్ట్స్ ఉంటే నువ్వేంది చేసేది, అన్కంఫర్ట్స్లో కూడా నువ్వు సాధించాలి. ఇది టాస్క్ అతనిదే. కర్మ సిద్ధాంతం ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈరోజు టాపిక్ స్పార్క్. ఏమనుకున్నారు మీరు? ఏదో కష్టాలు పడడానికి ఆడవడానికి భూలోకం వచ్చారు అనుకుంటున్నారా? కాదు, కిక్కు కోసం వచ్చారు మీరు. కిక్కు కిక్కు మీద కిక్కు ఇంది. కర్ణుడిది కిక్కు మీద కిక్కు. విలువిద్య అన్నదే పెద్ద కిక్కు. మళ్ళీ అందులో ఏంటి ఎంచుకున్నాడు? నో సపోర్టింగ్. ఎవడు సపోర్ట్ చేయరు. అర్జునుడికి చూడండి ఎంత సపోర్ట్ ఉందో. అతను అక్కడ పుట్టాడు కాబట్టి సపోర్ట్. ఇతను ఇక్కడ పుట్టాడు. పుట్టడం రాజకుటుంబంలోనే పుట్టాడు. వీళ్ళందరికన్నా శక్తివంతుడు. రాజకుమారికి పుట్టాడు. అండ్ దేవుడిచ్చిన కాంతి నుంచి వచ్చాడు. అతని శరీరం నుంచి పుట్ల. అంటే వీళ్ళందరికన్నా గొప్ప. కానీ ఎక్కడ పెట్టారు తీసుకెళ్ళి? ఎందుకు ఆమెకు ఆ బుద్ధి పుట్టింది? తీసుకెళ్ళి ఒక చిన్న డబ్బాలో పెట్టి బుట్టలో పెట్టి వదిలేసింది నదిలో. రాధేయకి దొరికాడు. ఆ దంపతులకు దొరికాడు. వాళ్ళు పెంచారు. అదే ఐడెంటిటీ ఉంటుంది కదా, అదే ఆధార్ కార్డు ఉంటుంది కదా, అవునా కదా? ఇప్పుడు కర్ణుడికి ఎలాంటి టాస్కో చూడండి. అతను చివరికి మరణించేటప్పుడు కృష్ణుడు అడుగుతాడు ఈ క్వశ్చన్. కృష్ణ, నేను వచ్చిన భూమి మీద పర్పసే ఇది. యుద్ధం విలువిద్య. యుద్ధం కాదు, విలువిద్య. నా విలువిద్యని గుర్తించలేదు ఈ సమాజం. కులం ఆధారంగా గుర్తించలేదు. నా కులం తక్కువ కులం కాబట్టి నన్ను అవమానించి పక్కన పెట్టింది. ఒక విద్యకి గుర్తింపు ఉండదా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా? నిజమే, ఒక విద్యని కులమాధారంగా నిర్ణయించకూడదు. అది చాలా తప్పు కూడా. కానీ నువ్వు వాడు గుర్తుపెట్టుకో, కృష్ణుడు అంతటి వాడు కర్ణుని చంపడానికి రథం మీద లేకుండా చేయాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది, ఎత్తులకు పైతులు వేయాల్సి వచ్చింది, అవునా కదా? కృష్ణుడు అంతటి వాడి చేతే 30 తెప్పలు పెట్టాడు కర్ణుడు అని అంటారా అనరా? ఫ్యూచర్లో నీ గౌరవానికి ఇది చాలదా అంటాడు. చెప్పకూడదు కర్ణుడికి. అతను ధర్మంలో లేడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. మనం ధర్మాధర్మాల చర్చ కాదు ఇది. అతని స్పార్క్. అప్పుడు అతని స్పార్క్ ఫిల్ఫిల్ అయిపోద్ది. కృష్ణుడు అంతటోడు చంపడానికి కర్ణుడిని ప్లాన్ వేయాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి? కృష్ణుడు ఎలా అంటే ఎవడన్నా అయిపోతాడు. శిశుపాలుడు అయిపోలేదా? పోనీ ఈ యుగంలోనే ఎంతమందిని లేపేశాడు? అలాంటి కృష్ణుడు 30 తెప్పలు పడ్డాడు కర్ణుడిని చంపడానికి. రథం మీద నుంచి కింద దిగినప్పుడు చంపాల్సి వచ్చింది కృష్ణుడికి. ఎంత మత్స కృష్ణుడికి అది. కనుక అతను స్పార్క్ అలా తెచ్చుకున్నాడు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ మీరు ఎలా చెప్పేస్తారు? కృష్ణుడు తప్పు అని ఒకడు, కర్ణుడిది తప్పు అని ఒకడు. ఈ జన్మంతా ఇంతే తప్పు రైట్లో బతికేస్తారు. ఈ 35 జీవితం, మన 35 జీవితం తప్పు రైట్లు తీర్మానించడంతోనే బతికేస్తున్నాం. ఏం తీర్మానించకండి, తప్పు రైట్ కాదు, అది ఆడి అనుభవం. అంటే కర్ణుడి యొక్క సోలు ఒక స్పార్క్ ఎంచుకుంది. ఆ స్పార్క్ మామూలుగా ఉండకూడదు, స్పెషల్గా ఉండాలి. అది టాస్క్. అది కృష్ణుడికే చెమటలు పట్టించేంతగా ఉండాలి. అది కావాలండి అని అడిగాడు. తదాస్తు ఇచ్చారు. సక్సెస్ అయ్యాడా లేదా? వాడు చెడ్డోడు, ద్రౌపదిని అవమానించాడు, మీరు ఎలా తీర్మానిస్తారు? అది కథా స్క్రీన్లో దర్శకత్వం. అర్థమైందా మిత్రులారా? అందుకని ఎప్పుడు మీ జీవితంలో ఆధ్యాత్మిక వ్యక్తులు చేయకూడని ముఖ్యమైన పని, జడ్జి చేయకూడదు, కామెంట్ చేయకూడదు, కంప్లైంట్ చేయకూడదు, నాన్ ఇంటర్ఫిరెన్స్లో ఉండాలి, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఈ 4 ఉండాలి ఆధ్యాత్మిక వ్యక్తులు. అసలు ప్రపంచ వ్యక్తులు కూడా అలా ఉంటే ఎంత బాగుండో. నోట్ చేసుకోండి అందరూ. పేరెంట్కి వచ్చి ఇలా కూర్చున్నారు, ఏమి వింటున్నారు మీరు? రాసుకోరా. ఇది యూట్యూబ్లో పెడతారండి, తర్వాత చూస్తామని అనుకున్నాం. మీరు చూడరు. యూట్యూబ్లో ఎప్పుడు చూస్తారు మీరు? 2000 సంవత్సరాలు పట్టింది తెలుసా మీకు యూట్యూబ్లో వీడియోలన్నీ చూడాలంటే? అందుకని మాస్టర్ క్లాస్కి వచ్చినప్పుడు రేపటి నుంచి ఎవరి క్లాస్కి వచ్చినా నోట్బుక్, పెన్ను, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. చెప్పి నేను అలసిపోతాను, మీరు ఎవరు తెచ్చుకోరు. పోయినసారి చెప్పాను, ఇప్పుడు చెప్పాను. చూడు ఎట్ట కూర్చుందని, చూడు మొహం చూడు ఎలా కూర్చున్నారు. అమ్మ పేరెంట్ అని వచ్చారు, మీ అందరూ ఇలా కూర్చున్నారు. పేరెంట్ ఇస్తే